హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు హలో లేడీస్లో అందమైన చీరలను చూడటానికి మనం వచ్చేసాము దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్లో ఉన్న ప్రజ్ఞా శారీస్కి. మరి ఇక్కడ ఉన్న కలెక్షన్ ఏంటో చూసేద్దాం. మరి శారీ కలెక్షన్ ని మనకు చూపించడానికి మనతో పాటు ఉన్నారు అరుణ గారు. హలో అరుణ గారు. హలో అండి. ఈ రోజు ఏం చూపించబోతున్నారు? మనం ఇవాళ ఫ్యాన్సీలోనే డిఫరెంట్ కలెక్షన్ చూడబోతున్నాం. ఓకే, ఫ్యాన్సీలోని డిఫరెంట్ కలెక్షన్ చూసేద్దామా? ఫస్ట్ శారీ వచ్చేసి మనకు వైట్ షేడ్ లో శారీ వస్తుందండి. ఇదంతా కూడా మనకు జూట్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది అనమాట. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు జూట్ వస్తుంది. జూట్ అంటే కూడా మనకి ఏంటంటే ట్రాన్స్పరెంట్, అంటే లైట్ గా ట్రాన్స్పరెంట్ ఉంటుంది, బట్ ఏంటంటే లైట్ వెయిట్ వస్తుంది అనమాట. దీనికి బార్డర్స్ అనేటివి మనకి ఏంటంటే కొంచెం డిఫరెంట్ బార్డర్స్, మనకు 2 బార్డర్స్ అనేటివి తీసుకున్నారు. దీంట్లో వచ్చేసి మనకు సీక్వెన్సీ బార్డర్ ఒకటి తీసుకున్నారు. దానిపై నుంచి మళ్ళీ మనకు దాంట్లో మళ్ళీ చిన్న ఫ్యాన్సీ బార్డర్ ఒకటి ఇచ్చారనమాట. దాంట్లో కూడా మనకి ఏంటంటే సిల్వర్ గోల్డ్ మిక్సెడ్ తోటి మనకు ఒక ప్యాచ్ అనేది ఇచ్చారు. ఇది మనం చూసినట్లయితే బ్రౌన్ కలర్ తోటి మనకు అవుట్ లైన్ ఇచ్చారండి. ఈ ఫ్లవర్స్ అనేటివి మనకి ఏంటంటే మనకు తమలపాక ఫ్లవర్స్ లాగా, మనకి తమలపాకు ఏదైతే ఉంటుందో దాంతోనే ఫ్లవర్ తీసుకున్నారనమాట. ఈ ఫ్లవర్స్ అంతా కూడా మనకు గోల్డ్ తోటి తీసుకున్నారు. పళ్ళులోనే మళ్ళీ మనకి డిఫరెంట్ గా పళ్ళులా ఇవ్వకుండా పళ్ళులో కూడా మనకి ఆల్ 3 సైడ్స్ ఈ బార్డర్ అనేది ఇచ్చేసారండి. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకు ఒకటేలాగా డిజైన్ చేశారనమాట. ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే మనం కింద బార్డర్స్ నుంచి చూస్తూ ఉంటే కనుక శారీలో ఇచ్చినటువంటి ఈ టెంపుల్ బార్డర్ వరకు సేమ్ అలాగే ఇచ్చేసారండి. పైన చూస్తూ ఉంటే కనుక ఇంకొక బార్డర్ ని అడిషనల్ గా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఇదంతా కూడా గోల్డెన్ థ్రెడ్ వర్క్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ మనకి ఫ్రిల్స్ పార్ట్ లో వస్తే కొంచెం మనకు ఫ్లవర్స్ అనేవి కొంచెం సైజ్ తక్కువ అవుతుంటాయి అనమాట. బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు బ్రిక్ కలర్ బ్లౌజ్ ఇస్తారండి. ఏంటంటే మనకు మొత్తం అంతా థ్రెడ్ కలర్ తోటి టెంపుల్స్ ఏవైతే తీసుకున్నారో అదే కలర్ తోటి మనకు బ్లౌజ్ ఇస్తారు. బార్డర్ వచ్చేసి మనకు సీక్వెన్సీ బార్డర్, ఇంకో బార్డర్, 2 ఫ్యాన్సీ బార్డర్ కలిపి హ్యాండ్స్ కి ఇస్తారనమాట. ఓకే, దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు 2900 పడుతుందండి. ఈ శారీ వచ్చేసి మనకు రాణి పింక్ శారీ వస్తుందండి. రాణి పింక్ శారీ వచ్చేసి మనకు ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ మనకు జార్జెట్ వస్తుంది అనమాట, ప్యూర్ జార్జెట్. దీంట్లో వచ్చేసి మనకు బార్డర్స్ అనేవి మనకు 3 వెరైటీస్ చూపించారు. బార్డర్స్ లో ఏంటంటే మనకు ఒకటి బ్లూ కలర్ బార్డర్ తీసుకున్నారు, మళ్ళీ బ్లాక్ కలర్ బార్డర్, మళ్ళీ గ్రీన్ కలర్ బార్డర్. ఈ బ్లాక్ కలర్ బార్డర్ లో మాత్రం మనకు అంతా కూడా మ్యాంగోస్ అనేవి డిజైన్ చేశారనమాట. శారీలో అంతా కూడా మనకు స్టాండింగ్ లైన్స్ ఇచ్చేసి దాంట్లో వచ్చేసి ఆ స్టాండింగ్ లైన్స్ కూడా ఏంటంటే మనకు డిఫరెంట్ డిజైన్స్ తోటి ఇచ్చారనమాట. లైన్స్ మధ్యలో మనకు వేరియేషన్ చూపించడం కోసం మనకు ఒక ఫ్లవర్స్ అనేవి మనకు డిజైన్ చేశారనమాట. ఈ ఫ్లవర్ ఏంటంటే మనకు శారీ ఏదైతే కలర్ ఉందో అదే కలర్స్ తోటి మనకు ఈ మోతీ వర్క్ అనేది మనకు డిజైన్ చేస్తారు. ఓకే, థ్రోట్ శారీ అంతా ఒకలాగా ఉండకుండా మళ్ళీ మనకి ప్లీట్స్ దగ్గరికి వచ్చేసరికల్లా పైన అంతా కూడా వేవీ డిజైన్ ఇచ్చేసేసి కింద హాఫ్ అంతా కూడా శారీలో ముందర నుంచి కంటిన్యూ చేస్తున్న డిజైన్ ని ఇందులో కూడా కంటిన్యూ చేస్తున్నట్టు మనం చూడొచ్చు. ఇక బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికి మనకు వచ్చే డిజైనర్ బ్లౌజ్ లాగా ఇచ్చినట్టుగా తీసుకోవచ్చండి. ఇది వచ్చేసి మనకి క్రేప్ ఫ్యాబ్రిక్ లో క్రేప్ ఫ్యాబ్రిక్ తీసుకుంటారండి. సేమ్ కలర్ కాంబినేషన్ తీసుకుంటారు అనమాట. ఇది వచ్చేసి మనకు బాడీ అంతా కూడా ఈ కలర్స్ తోటి తీసుకుంటారు. హ్యాండ్స్ కి వచ్చినప్పటికి మళ్ళీ మనకు థ్రెడ్ వర్క్ తీసుకున్నారనమాట. ఏంటంటే మనకి ఇంత బ్యూటిఫుల్ గా ఈ శారీకి మనకి ఏంటంటే హ్యాండ్స్ కి ఇలా థ్రెడ్ వర్క్ వస్తే చాలా ఇంకా రిచ్ లుక్ ఉంటుంది, బాగుంటుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ గా. కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు 2900 పడుతుంది. 2900 రూపీస్. చూస్తున్నారు కదండి, చక్కటి చీరలు మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ, లేదంటే పార్టీ వేర్ ఐటమ్స్ కానీ, లేదంటే పట్టు శారీస్ లో కూడా బోల్డ్ వెరైటీస్ ఉన్నాయండి. ఈ వెరైటీస్ అన్ని కూడా మనకి హోల్సేల్ అండ్ రిటైల్ ప్రైసెస్లో ఇక్కడ దొరుకుతున్నాయండి. సో ఈ కలెక్షన్ అంతా మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్, అలాగే కుకట్పల్లి వివేకానంద కాలనీలో ఉన్న ప్రజ్ఞా శారీస్కి మీరు కూడా విచ్చేసేయండి. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకు బ్లాక్ కలర్ శారీ అండి. బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తోటి తీసుకున్నారనమాట. ఇదేంటంటే బ్లాక్ శారీ ఏంటంటే మనకి అంతా గోల్డ్ అండ్ రెడ్ తోటి ఇస్తారనమాట. శారీ అంతా కూడా మనకి ఎక్కువ గోల్డ్ యూజ్ చేస్తారు ఈ శారీలో. దీనికి బార్డర్ చూసినట్లయితే పై బార్డర్ వచ్చేసి మనకు గోల్డ్ బార్డర్ వస్తుంది. ఆ గోల్డ్ బార్డర్ కూడా ఏంటంటే మనకి ఇట్లా కడ్డీ బార్డర్ ముద్ద అట్లా కాకుండా కొంచెం మనకు డిఫరెంట్ గా మనకు రెయిన్బో లాగా మనకు కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేసినట్లుగా వచ్చింది అనమాట. ఇదేంటంటే మనకు ఒక థ్రెడ్ వీవింగ్ లానే మనకు ఎలిమెంట్ అవుతుంది అనమాట బార్డర్ లో. దీంట్లో మనం చూసినట్లయితే మళ్ళీ మనకు రెడ్ లైన్స్ ఒక 4 లైన్స్ ఇచ్చారు థ్రెడ్ వర్క్ తోటి. ఈ ఫ్లవర్స్ అనేవి మనకు ఒక బొకే లాగా మనకు ఫ్లవర్ తీసుకున్నారండి. ఒకటి వచ్చేసి మనకు గోల్డ్ వస్తుంది, ఇంకోటి వచ్చేసి మనకు థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట. ఇట్లా ఆల్టర్నేట్ కలర్స్ తోటి వస్తూ ఉంటుంది. కింద బార్డర్ చూసినట్లయితే కొంచెం బ్రాడ్, దాంట్లోనే మనకి ఎక్స్ట్రా ఒక బార్డర్ ఇచ్చారనమాట. దీంట్లో మళ్ళీ మనం ఇందాక నుంచి చూస్తున్న శారీస్ లాగానే మనకి
మనకి ప్లీట్స్ వరకు వచ్చేసరికల్లా కొంచెం డిజైన్ అనేది పైనంతా కూడా తగ్గి కిందకి వచ్చేసరికల్లా మనకి అదే డిజైన్ కంటిన్యూ చేస్తూ ఉంచారు. పైకి వచ్చేసరికి మళ్ళీ మనకి ఇక్కడంతా కూడా ప్లెయిన్ గా కనిపిస్తూ ఉంటుంది. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. దీని బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు వర్క్ ఇచ్చేస్తాడు. ఓకే, రన్నింగ్ కలర్ లోనే బ్లౌజ్ ఇచ్చారండి, బ్లాక్ కలర్ లోనే ఇచ్చారు. అయితే బ్లౌజ్ కి మాత్రం మళ్ళీ మనకి బ్యాక్ నెక్ అంతా కూడా డిజైన్ చేశారు అనమాట. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి జార్జెట్ కాస్ట్ వచ్చేసి 2200 పడుతుంది. 2200 రూపీస్. దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, 4 కలర్స్. ఇది వచ్చేసి మనకు టిష్యూ శారీ వస్తుందండి. మొత్తం మనకు త్రోట్ శారీ అంతా కూడా మనకు టిష్యూలోనే తీసుకొని ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు టిష్యూ ఫ్యాబ్రిక్ అంటారు అనమాట. దీని బార్డర్ చూసినట్లయితే మనకు 2 కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారండి. క్రీమ్ అండ్ రెడ్ కలర్ తీసుకున్నారు. బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు రా సిల్క్ బార్డర్ ఇచ్చారు. ఆ రా సిల్క్ బార్డర్ లో కూడా మనకు సేమ్ సెల్ఫ్ లైన్స్ ఇచ్చేసారు. దాంట్లో వచ్చేసి మళ్ళీ మనకు ఒక ఫ్యాన్సీ బార్డర్ అటాచ్ చేశారు. దానిపై నుంచి మళ్ళీ మనకు పోల్కో డాట్స్ లానే మనకు చిన్న చిన్న సర్కిల్స్ లాగా ఒక లైన్ అనేది ఇచ్చేసారనమాట. దాంట్లో వచ్చేసి మళ్ళీ మనకు గోల్డ్ అండ్ సిల్వర్ తోటి ఒక లైన్ వచ్చింది. దీనికి పళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ గా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చండి. రెగ్యులర్ పళ్ళులా కాకుండా దీనిలో వచ్చేసరికి పళ్ళుని మనకి ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారనమాట. ఇది వచ్చేసి మనకు సన్ఫ్లవర్ సన్ ఏదైతే ఉంటుందో మనకి హాఫ్ వాట్ వరకు సన్ వచ్చినట్టుగా డిజైన్ చేశారనమాట. ఇదంతా మనకు లోపల మెటీరియల్ అంతా కూడా మనకు నెట్ మెటీరియల్ వస్తుంది. దానిపై నుంచి అంతా మనకు గోల్డ్ అండ్ సిల్వర్ తీసుకుంటారు. ఈ లోటస్ ఫ్లవర్స్ అంతా కూడా మనకు సిల్వర్ తీసుకొని ఈ క్రీపర్స్ అనేవి అంతా కూడా మనకు గోల్డెన్ అనేది ఇచ్చారనమాట. ఇట్లా రెయిన్బో లాగా మళ్ళీ మనకు ఒక డిజైన్ అనేది మళ్ళీ డిఫరెంట్గా డిజైన్ చేశారు. దానిపై నుంచి అంతా కూడా మనకు ఒక డ్రాప్ లాగా డిజైన్ తీసి దాని మొత్తం అంతా కూడా మనకు ఫిల్ చేశారనమాట. దీంతో అంతా మనకు ఏంటంటే ఈ కుందన్స్ బీడ్స్ అనేటివి కూడా చాలా యూజ్ చేశారు. ఇందులో చాలా డిఫరెంట్గా వచ్చింది వాళ్ళు. సో కర్దానా బీడ్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఏంటంటే చాలా హైలైట్ షో అప్ అవుతుందండి. సో ఈ ప్యాటర్న్ లో మళ్ళీ మనకి ఓన్లీ పళ్ళు వరకే తీసుకున్నారనమాట. మిగతా అంతా మనం చూస్తూ ఉంటే సైడ్స్ కి వచ్చేసరికల్లా అక్కడక్కడ చిన్న చిన్న డిజైన్స్ లాగా తీసుకున్నట్టు ఇది మనం సింగిల్ పళ్ళు వేసుకున్నప్పుడు అయితే చాలా డిఫరెంట్ గా మనకి ఫ్రంట్ పార్ట్ వెల్వెట్ అవుతూ ఉంటుంది అనమాట. ఏంటంటే మనకి సింగిల్ పళ్ళు వేసుకున్నప్పుడు షోల్డర్ పార్ట్ లో చాలా వెల్వెట్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి మళ్ళీ మ్యాంగోస్ అనేటివి మనకి థ్రెడ్ వర్క్స్ లో మ్యాంగోస్ తీసుకొని వీటిలో కూడా చిన్న చిన్న స్టోన్ వర్క్ అనేది మనకు మొత్తం ఫిల్ చేశారనమాట ఈ మ్యాంగోలో కూడా. ఓకే, ఆ తర్వాత పళ్ళు అండ్ షోల్డర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇదే శారీలో చూస్తూ ఉంటే ఇదే డిజైన్ మళ్ళీ మనకి ప్లీట్స్ దగ్గర కనిపిస్తుంది. ఏంటంటే మనకు కొంచెం డిజైన్ అనేది చేంజ్ చేశారండి. ఏంటంటే మనకు అక్కడ మాత్రం మనకు హాఫ్ వర్క్ వచ్చింది. ఇది ఏంటంటే మనకు ఫుల్ సర్కిల్ లాగా తీసుకొని ఆ సర్కిల్ ఏంటంటే ఒక ఫ్లవర్ అనేది మనకి ఇచ్చేసి లోటస్ ఫ్లవర్ దాంతో అంతా కూడా మనకు క్రీపర్స్ లాగా తీసుకొని దాంట్లో కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి మనకి అక్కడక్కడ అటాచ్ చేశారనమాట. ఓకే, సో ఇవే మనకి 4-5 డిజైన్స్ వరకు వస్తుంటాయి. 4-5 ప్యాచెస్ వరకు ఫ్రిల్స్ వరకు వస్తుందండి. మిగతా అంతా కూడా సారీ మనకి ఈ టిష్యూ ఫ్యాబ్రిక్ లోనే కంటిన్యూ అవుతూ ఉంటుంది. బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికల్లా బ్లౌజ్ కూడా మళ్ళీ మనకి రెడ్ కలర్ లో కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చేసారు. మళ్ళీ మనం చూస్తూ ఉంటే కనుక శారీలో ఎలాంటి బార్డర్స్ అయితే యూజ్ చేశారో అవే బార్డర్స్ ని మనకి బ్లౌజ్ లో కూడా యూజ్ చేశారు. చూస్తున్నారు కదండి, చక్కటి చీరలు మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ లేదంటే పార్టీ వేర్ ఐటమ్స్ కానీ లేదంటే పట్టు శారీస్ లో కూడా బోల్డ్ వెరైటీస్ ఉన్నాయండి. ఈ వెరైటీస్ అన్ని కూడా మనకి హోల్సేల్ అండ్ రిటైల్ ప్రైసెస్ లో ఇక్కడ దొరుకుతున్నాయండి. సో ఈ కలెక్షన్ అంతా మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ అలాగే కుకట్పల్లి వివేకానంద కాలనీలో ఉన్న ప్రజ్ఞా శారీస్ కి మీరు కూడా విచ్చేసేయండి. ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ జార్జెట్ శారీ వస్తుందండి. ఇది ఏంటంటే మనకి హాఫ్ పార్ట్ వరకే మనకి జార్జెట్ అనేటివి తీసుకుంటారు. ఫ్రిల్స్ లో మళ్ళీ మనకు డిఫరెంట్ వెరైటీ చేస్తారనమాట. ఇది ఏంటంటే మనకి బుటీస్ అనేటివి బనారసి డిజైనర్ లాగా ఇచ్చారు. చిన్న చిన్న మనకు మ్యాంగో బుటీ లాగా ఇచ్చారు అనమాట. ఈ డిజైన్ మొత్తం అంతా కూడా మనకు ఫుల్ చాలా దగ్గర వస్తూ ఉంటాయి బంచెస్ అనేటివి. ఇది ఏంటంటే పై బార్డర్ చూసినట్లయితే మనకు ఒక ఫ్యాన్సీ బార్డర్ అటాచ్ చేశారు. దాంట్లో ఏంటంటే మనకి అంతా పల్ వర్క్ గోల్డ్ తోటి దజోజీ వర్క్ కుందన్స్ మొత్తం అంతా కూడా ఇచ్చారనమాట. దీంట్లో వచ్చేసి మళ్ళీ ఇంకొకటి మనకి
మనకి ఎక్స్ట్రా బార్డర్ ఒకటి ఇచ్చారండి. దాంట్లో వచ్చేసి మనకి అంతా నెట్ మీద వచ్చేసి సిల్వర్ తోటి నెట్ మీద తీసుకున్నారు. దీంతో అంతా కూడా మనకు సేమ్ మనకి దీని ఈ బార్డర్లో ఏదైతే బార్డర్ డిజైన్ చేస్తారో అదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. పళ్ళు షోల్డర్ వరకు కూడా మనకి చాలా రిచ్ గా హెవీగా ఇచ్చేసారు. జార్జెట్ బేస్ తీసుకొని దాని మీదనే మనకి బనారసి డిజైన్స్ తోటి. అదే ఇప్పుడు మనం ప్లీట్స్ దగ్గర చూస్తూ ఉంటే కనుక ప్లీట్స్ దగ్గరికి వచ్చేసరికల్లా టోటల్ గా ఒక కాంట్రాస్ట్ కలర్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది మనకు ఫ్రిల్ స్పాట్ లో చూసినట్లయితే మళ్ళీ మనకు గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ తీసుకుని దీంట్లో అంతా కూడా మనకి ఏంటంటే మొత్తం అంతా కూడా మనకు వర్క్ అనేది తీసుకున్నారండి. గోల్డ్ తోటి గోల్డ్ వర్క్ తీసుకుని అక్కడక్కడ కూడా మనకు చిప్స్ అనేటివి యాడ్ చేశారనమాట. బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికల్లా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారండి. గోల్డ్ కలర్ బ్లౌజ్ ని మనకి ఇచ్చారనమాట. ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారు. అండ్ దీనికి కూడా వచ్చేసి మళ్ళీ మనకి శారీలో ఇచ్చినటువంటి 2 బార్డర్స్ కాకుండా సింపుల్ గా ఒకటే బార్డర్ ని తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు 4900 పడుతుందండి. 4900 రూపీస్. ఓకే. ఇది వచ్చేసి మనకు బేబీ పింక్ లోనే డిసెంబర్ పూల్ కలర్ అంటారండి. ఇది ఫ్లవర్స్ కలర్స్ వస్తుంది అనమాట. దీంట్లో అంతా కూడా మనకు క్రీమ్ కలర్ తోటి తీసుకున్నారు థ్రెడ్ వర్క్. ఇది మనం చూసినట్లయితే మనకి యాంటిక్ వస్తుంది అనమాట. ఇది మనకి బ్రాసో స్టైల్లో ఉంటుంది కానీ కాకపోతే మనకి ఇది యాంటిక్ వస్తుంది అనమాట. బ్రాసో అనేటప్పటికి మనకి ఇలా క్రియేట్ అవుతుంటుంది. ఇది అట్లా కాకుండా దీంట్లోనే మనకు డిజైన్ చేసినట్లుగా ఎలివేట్ అవుతుంటుంది. దీనికి ఏంటంటే మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ తోటి ఇచ్చారు, లెమన్ ఎల్లో కలర్ తోటి. దీంట్లో వచ్చేసి పైన మనకు ఒక చిన్న బార్డర్ ఇచ్చేసారండి. ఇది వచ్చేసి మనకు చిన్న లేస్ బార్డర్ ఇచ్చారు. దాంట్లోంచి మళ్ళీ మనకు పల్ బార్డర్ ఇచ్చారనమాట. దీంట్లో చూస్తే మళ్ళీ మనకి అంత థ్రెడ్ వర్క్ అనేది యూజ్ చేశారనమాట. ఈ లెమన్ ఎల్లో మీద అంతా కూడా మనకు థ్రెడ్ వర్క్ అనేది యూజ్ చేశారు. అక్కడక్కడ ఈ సర్కిల్స్ లాగా డిజైన్ తీసుకుని ఆ సర్కిల్స్ లో కూడా మనకి ఏంటంటే మొత్తం కుందన్ వర్క్ అనేది యూజ్ చేశారనమాట బార్డర్ లో. అండ్ ఈ డిజైన్ కూడా చూస్తూ ఉంటే మనకి ఒక అబ్స్ట్రాక్ట్ ప్రింట్ లాగా కనిపిస్తుంది. కీన్ గా అబ్జర్వ్ చేస్తే ఒక ఫ్లవర్ మోడల్ కనిపిస్తుంది, కాకపోతే ఒక డిజిటల్ ప్రింట్ లాగా ఉంది అనమాట. మనకి ఈ ప్యాటర్న్స్ లో మనకి సారీస్ రావడం ప్రాబబ్లీ ఇదే ఫస్ట్ టైం ఏమో కదా ఈ డిజైన్స్ లో. బోర్డర్ ఏదైతే మనకి లెమన్ ఎల్లో కలర్ తీసుకున్నారో అదే కలర్ తోటి మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారనమాట. సిల్క్ ఫ్యాబ్రిక్ లో మనకి ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ ఇచ్చారండి. దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? దీని కాస్ట్ వచ్చేసి మనకి 3000 పడుతుందండి. 3000 రూపీస్ పడుతుంది. ఓకే. చూస్తున్నారు కదండి చక్కటి చీరలు మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ లేదంటే పార్టీ వేర్ ఐటమ్స్ కానీ లేదంటే పట్టు సారీస్ లో కూడా బోల్డ్ వెరైటీస్ ఉన్నాయండి. ఈ వెరైటీస్ అన్ని కూడా మనకి హోల్సేల్ అండ్ రిటైల్ ప్రైసెస్ లో ఇక్కడ దొరుకుతున్నాయండి. సో ఈ కలెక్షన్ అంతా మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ అలాగే కుకట్పల్లి వివేకానంద కాలనీలో ఉన్న ప్రజ్ఞా శారీస్ కి మీరు కూడా విచ్చేసేయండి. ఇది వచ్చేసి మనకు ప్యారెట్ గ్రీన్ సారీ వస్తుందండి. దీంట్లో మనం చూసినట్లయితే మనకి రెడ్ అండ్ మస్టర్డ్ కలర్ తోటి తీసుకున్నారనమాట. ఈ రెడ్ కలర్ ఏంటంటే మనకి అంత థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. ఇదంతా కూడా మనకు గోల్డ్ కలర్ తోటి యూజ్ చేస్తారు. దీని బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు అటాచ్డ్ బార్డర్ కాకుండా దీంట్లోనే మనకు సేమ్ శారీలోనే మనకు డిజైన్ చేశారనమాట, వీవింగ్ టైప్ లోనే. దీంట్లో అంతా కూడా మనకు అక్కడక్కడ ఈ ఫ్లవర్స్ అనేవి వెల్వెట్ అవ్వడం కోసం అవుట్ లైన్ అంతా కూడా మనకు రెడ్ కలర్ అనేది యూజ్ చేశారు. ఇంకో ఫ్లవర్ లో చూసినట్లయితే మనం ఎల్లో కలర్ తోటి వస్తుంటుంది అనమాట. శారీలో వచ్చేసి మనకి ఈ బంచెస్ అనేవి చాలా డిఫరెంట్ గా ఈ బంచ్ అనేది కూడా ఏంటంటే మనకు నీట్ ఫినిషింగ్ తోటి డిఫరెంట్ గా డిజైన్ చేశారు. అక్కడక్కడ వచ్చేసి మనకు చిప్స్ కూడా పెట్టారనమాట. చాలా స్మార్ట్ పళ్ళ ఇచ్చారు. ఆ స్మార్ట్ పళ్ళలో వచ్చేసి మనకు ఒక ఫ్లవర్ అనేది మనకు డిజైన్ చేసినట్లుగా వచ్చాయండి. ఒక 7 ఫ్లవర్స్ అనేది మనకు డిజైన్ చేశారు. మొత్తం బార్డర్ అంతా కూడా మనకు 3 లైన్స్ ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే. అండ్ ఆల్ ఓవర్ మనం ఎక్కడ చూసినా కూడా ఈ ఫ్లవర్ బంచెస్ అనేవి చాలా దగ్గరికి ఇచ్చారు కాబట్టి వర్క్ అంతా కూడా ఎక్కువగా ఉన్నట్టుగా మనకి శారీలో కనిపిస్తూ ఉంటుంది. ప్లీట్స్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి పైన అంతా కూడా కొంచెం ప్లెయిన్ గా ఇచ్చేసి కిందంతా కూడా హెవీ బంచెస్ ని అలాగే కంటిన్యూ చేశారు. అండ్ బ్లౌజ్ పీస్ దగ్గరికి వచ్చేసరికల్లా బ్లౌజ్ మళ్ళీ మనకి రన్నింగ్ బ్లౌజ్ లోనే ఇచ్చేసారండి. సింపుల్ గా బార్డర్స్ మాత్రమే మనకి ఇందులో అడిషనల్ గా ఇచ్చినట్టుగా మనం తీసుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చేసి మనకి 3200 పడుతుందండి. ఇందులో కలర్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే. ఇది వచ్చేసి మనకు ఇంక్ బ్లూ కలర్ శారీ వస్తుందండి. ఇదేంటంటే మనకి హాఫ్ వర్క్ ఇలా వస్తుంది అనమాట. దీని బార్డర్ చూసినట్లయితే మనకు కట్ బార్డర్ లోనే రీసెంట్ గా వస్తున్నాయండి. ఏంటంటే అంతకుముందు కట్ బార్డర్స్ అని అటాచ్ చేసేవాళ్ళు, ఇప్పుడు అలా కాకుండా శారీకే జాయింట్ అవుతూ వస్తుంది అనమాట ఇవి అనేటివి. దీంట్లో ఏంటంటే మనకు అంతా మ్యాంగో మోటివ్స్ కి అంతా కూడా మనకు గ్రీన్ కలర్ తోటి థ్రెడ్ వర్క్ మొత్తం ఫిల్ చేసినట్టు డిజైన్ చేశారు. ఇంకో లైన్ వచ్చేసి మళ్ళీ మనకు క్రీమ్ కలర్ తోటి మ్యాంగోస్ అనేటివి తీసుకున్నారు. ఈ క్రీపర్స్ కి అంతా కూడా మనకు గోల్డ్ తోటి క్రీపర్స్ ఇచ్చారు. జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి, ప్యూర్ జార్జెట్. దీంతో అంతా కూడా మనకి ఏంటంటే ఎల్లో కలర్ తోటి చిన్న డ్రాప్స్ అనేవి డిజైన్ చేశారు మొత్తం పళ్ళ పాటలో. ఓకే. అండ్ బార్డర్స్ కూడా మనం చూస్తూ ఉంటే ఆల్ 3 సైడ్స్ ఒకలాంటి బార్డర్ కాకుండా 2 సైడ్స్ మాత్రమే ఒకలాంటి బార్డర్ ఇచ్చి రెండో పక్క బార్డర్ ని మనకి కొంచెం చేంజ్ చేశారండి. ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు అనమాట. మనం మరో పక్క బార్డర్ ని వచ్చేసి చాలా సింపుల్ గా ఇచ్చారు.
సో ఇక్కడ చూస్తూ ఉంటే కనుక దీనిలో కూడా మళ్ళీ మనకి 3-4 డిఫరెంట్ షేడ్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి మనకి హాఫ్ అండ్ హాఫ్ శారీ అండి. సో మనకి పళ్ళు వరకు కూడా షోల్డర్ అండ్ పళ్ళు అంతా కూడా మనకి ఇంక్ బ్లూతో డిజైన్ వచ్చేసింది. అదే మనం మిగతా హాఫ్ చూస్తూ ఉంటే అంటే కట్టు కొంగు దగ్గర నుంచి మనం ప్లీట్స్ వరకు చూస్తూ ఉంటే కనుక బేస్ వచ్చేసి మనకి కొంచెం క్రీమ్ షేడ్ లో ఇచ్చారు. దీనిలో కూడా ఏంటంటే మనకి సెల్ఫ్ వర్క్ అనేది ఇచ్చేసారండి. మనకి చాలా ఇంట్రికేట్ గా డిజైన్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. బార్డర్స్ లో కూడా వేరియేషన్ చూపించారు. మనకి షోల్డర్ వరకు వచ్చిన బార్డర్స్ కాకుండా మళ్ళీ మన కింద చూస్తూ ఉంటే కనుక డిఫరెంట్ గా బార్డర్స్ ఇచ్చారు. మనకి శారీలో కూడా ఏంటంటే బ్లౌజ్ మనకు ఒకే కలర్ కాకుండా బాడీకి అంతా కూడా మనకి పింక్ కలర్ ఇచ్చేసి హ్యాండ్స్ కి వచ్చేసి మళ్ళీ మనకు గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. దీనికి ఏంటంటే హ్యాండ్స్ కి మనకి ప్యాచెస్ ఇచ్చారు కదా, మళ్ళీ మనకి ఎక్స్ట్రా ఒక ప్యాచ్ అనేది ఇచ్చారండి. కావాలంటే మనం బ్యాక్ ప్యాటర్న్ చేయించుకున్నా కూడా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఓకే, జనరల్ గా ఇప్పుడు ప్యాటర్న్ బ్లౌజెస్ ప్రతి ఒక్కరు ఇష్టపడుతున్నారు కాబట్టి శారీలో ఏ కలర్స్ ఉన్నాయో అలాంటివి విడిగా ఫ్యాబ్రిక్స్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటున్నారు. అలా కాకుండా మనకి ఈ శారీలో చూస్తూ ఉంటే కనుక పక్కాగా కస్టమర్స్ ని దృష్టిలో పెట్టుకునే చేసినట్టుగా ఉందండి. ఎందుకంటే మనం 2 డిఫరెంట్ కలర్స్ కావాలి అనుకుంటే 2 విడిగా కొనుక్కోకుండా మనకి ఇందులోనే ఈ ప్యాటర్న్స్ లో ఇచ్చేసారు కాబట్టి మనం ప్యాటర్న్ బ్లౌజ్ లాగా కూడా డిజైన్ చేయించుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చేసి మనకి 3300 పడుతుంది. 3300 రూపీస్. చూస్తున్నారు కదండి, చక్కటి చీరలు మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ లేదంటే పార్టీ వేర్ ఐటమ్స్ కానీ లేదంటే పట్టు శారీస్ లో కూడా బోల్డ్ వెరైటీస్ ఉన్నాయండి. ఈ వెరైటీస్ అన్ని కూడా మనకి హోల్సేల్ అండ్ రిటైల్ ప్రైసెస్ లో ఇక్కడ దొరుకుతున్నాయండి. సో ఈ కలెక్షన్ అంతా మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ అలాగే కుకట్పల్లి వివేకానంద కాలనీలో ఉన్న ప్రజ్ఞా శారీస్ కి మీరు కూడా విచ్చేసేయండి. ఇది వచ్చేసి మనకు లెమన్ ఎల్లో కలర్ శారీ వస్తుందండి. ఇదంతా కూడా మనకు ప్యూర్ జార్జెట్ ఇస్తారనమాట. దీనికి ఏంటంటే మనకు 3 బార్డర్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఇంతకు ముందు కూడా మనం ఒక శారీలో ఈ బార్డర్స్ అనేటివి చూసాము. ఇది వచ్చేసి మళ్ళీ మనకు డిఫరెంట్ గా మనకు క్రాస్ లైన్స్ లాగా డిజైన్ చేశారనమాట. ఇదేంటంటే మనకు అంతా ప్రింటెడ్ వస్తుంది, దానిపైన నుంచి మళ్ళీ దీనికి డిజైన్ అనేది మనకి థ్రెడ్ వర్క్ అనేది చేస్తారనమాట. క్రాస్ లైన్స్ తీసుకొని దీంతో అంతా మనకు పింక్ అండ్ గ్రీన్ కలర్ తోటి యూజ్ చేస్తారు. ఈ ఫ్లవర్స్ అనేటివి కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ గా మనకు 3 షేప్స్ లాగా మనకు ఫ్లవర్ అనేది డిజైన్ చేశారు. దీంతో అంతా మనకు లీవ్ లాగే మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారండి. మిడిల్ లో చూస్తే మనకు ఒక బీట్స్ అనేటివి మనకు పల్ వర్క్ ఇచ్చారు, మళ్ళీ మిర్రర్ వర్క్ అట్లా డిఫరెంట్ గా అంతా థ్రెడ్ వర్క్స్ ఇచ్చారు. దాంట్లో కూడా ఏంటంటే మనకు గ్రీన్ అండ్ పింక్ కలర్ తోటి యూజ్ చేశారనమాట. ఓకే, ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా వస్తుంటుందండి. అంటే పైనుంచి తీసుకుంటే కనుక స్ట్రైట్ లైన్స్ స్టాండింగ్ లైన్స్ లో కాకుండా మనకి ఏంటంటే ఇదంతా కూడా స్టాండింగ్ లైన్స్ కాకుండా స్లాంట్ లైన్స్ లో తీసుకున్నారు. అండ్ ఆ డిజైన్ అంతా కూడా మనకి చాలా హైలైట్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనం ప్లీట్స్ దగ్గరికి వచ్చేసరికల్లా ప్లీట్స్ లో కూడా మనకి యాజ్ ఇట్ ఇస్ గా అదే వర్క్ ఇచ్చారు. కాకపోతే పైన అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అనేది ఇవ్వకుండా ఓన్లీ కిందకు వచ్చిన మోటివ్స్ వరకు మాత్రమే మనకి థ్రెడ్ వర్క్ తోటి ఎలివేట్ చేసినట్టుగా కూడా మనం చూడొచ్చు. అండ్ దీనిలోనే బ్లౌజ్ కనుక మనం చూస్తూ ఉంటే బనారసీ బ్లౌజ్ ఇచ్చారండి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద. ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు అనమాట. మళ్ళీ మనకి స్లీవ్స్ దగ్గరకు వస్తే కనుక స్లీవ్స్ వచ్చేసి మళ్ళీ మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు 3500 పడుతుంది. 3500 రూపీస్ పడుతుంది. ఓకే, నెక్స్ట్ సారీ చూద్దాము. ఇది వచ్చేసి మనకు షిమ్మర్ వస్తుందండి, క్రీమ్ కలర్ మీద స్కిన్ కలర్ తోటి వస్తుంది అనమాట. ఇదేంటంటే మనం చూసేదంతా కూడా పళ్ళ పాటలో వస్తూ ఉంటుంది. దీనికి బ్లూ కలర్ అనేది మనకు ఒక చిన్న ఫ్యాన్సీ బార్డర్ తీసుకుని దాంతో కూడా మనకు గోల్డ్ తోటి వర్క్ తీసుకున్నారు. దీంట్లో వచ్చేసి మళ్ళీ మనకు లీవ్స్ అనేవి మనకు మ్యాంగో డిజైన్ చేశారండి. ఆ మ్యాంగో డిజైన్ అంతా కూడా మనకు గోల్డ్ తోటి ఇచ్చారు. దాంట్లో వచ్చేసి అక్కడక్కడ కూడా మనకు చిప్స్ వర్క్ అనేది యూజ్ చేశారు. మొత్తం చాలా దగ్గరే వస్తూ ఉంటాయండి బంచెస్ అనేవి మనకు హాఫ్ వర్క్. సో ఇది హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ లాగా తీసుకోవచ్చండి శారీ మొత్తాన్ని. మళ్ళీ మనం ప్లీట్స్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది. రాయల్ బ్లూ కలర్లో తీసుకున్నారు. పైనుంచి అంతా కూడా ప్లెయిన్గా ఇచ్చేసి కిందకి వచ్చేసరికల్లా ఒక రెయిన్ డ్రాప్ డిజైన్ చాలా దగ్గరగా తీసుకున్నారండి. బార్డర్స్ మాత్రం మనకి పళ్ళులో ఎలాంటి బార్డర్స్ అయితే కంటిన్యూ చేశారో అవే బార్డర్స్ ని మనకి త్రూఅవుట్ శారీ అంతా కూడా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఏంటంటే మనకి రెయిన్ డ్రాప్స్ కూడా మనకి చాలా దగ్గరే మనకి గ్యాప్ లేకుండా అసలు హాఫ్ ఇంచ్ కూడా గ్యాప్ లేకుండా చాలా దగ్గరగా ఇచ్చారు. ఓకే, బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి ఈ ప్లీట్స్ లో యూజ్ చేసిన దానికి రన్నింగ్ కలర్ లో ఇచ్చారు. సో మనకి ఏంటంటే ఇప్పుడు పళ్ళు తీసుకుంటే కనుక దానికి కాంట్రాస్ట్ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా
అదే ఫ్యాబ్రిక్ లో తీసుకున్నారండి. కాకపోతే మనకి ఓన్లీ బార్డర్స్ అనేవి నెక్ కి స్లీవ్స్ కి మాత్రమే ఇచ్చారనమాట. కావాలనుకుంటే మనం దీన్ని గోల్డెన్ బ్లౌజ్ తో కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు 3800 పడుతుందండి. ఇందులో కలర్స్ కూడా మనకు అవైలబుల్. ఓకే, 3800 రూపీస్. చూస్తున్నారు కదండి, చక్కటి చీరలు మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ, లేదంటే పార్టీ వేర్ ఐటమ్స్ కానీ, లేదంటే పట్టు శారీస్ లో కూడా బోల్డ్ వెరైటీస్ ఉన్నాయండి. ఈ వెరైటీస్ అన్ని కూడా మనకి హోల్సేల్ అండ్ రిటైల్ ప్రైసెస్ లో ఇక్కడ దొరుకుతున్నాయండి. సో ఈ కలెక్షన్ అంతా మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్, అలాగే కుకట్పల్లి వివేకానంద కాలనీలో ఉన్న ప్రజ్ఞా శారీస్ కి మీరు కూడా విచ్చేసేయండి. ఇది వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్లోనే ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకు ప్యూర్ జార్జెట్ ఇస్తారండి. ఇది ఏంటంటే ఆరెంజ్ అయినా కూడా మనకు నియాన్ కలర్ కిందకి వస్తుంది అనమాట. దీని బార్డర్స్ చూసినట్లయితే మళ్ళీ మనకు 3 బార్డర్స్ అనేవి మనకు డిఫరెంట్గా తీసుకున్నారండి. ఒక బార్డర్ వచ్చేసి మనకు గోల్డ్ తోటి ఒక బార్డర్ వస్తుంది. ఆ గోల్డ్ తోటి మనకు థ్రెడ్ వర్క్ అనేది కూడా మనకు ఏంటంటే డిఫరెంట్గా థ్రెడ్ వర్క్ చేశారనమాట. ఫ్లవర్స్ లాగా మోటివ్స్ డిఫరెంట్గా. దీంట్లో వచ్చేసి మళ్ళీ ఇంకోటి వచ్చేసి మనకు బ్లూ కలర్ తోటి పికాక్ బ్లూ తోటి ఒక లైన్ వస్తుంది. దాంట్లో వచ్చేసి మనకు ఒకటి డ్రాప్, ఒక రెయిన్బో డ్రాప్, అట్లా డిఫరెంట్గా మనకు 2 డ్రాప్స్ అనేవి చేశారు. దీంట్లో వచ్చేసి మళ్ళీ ఒక ఫ్యాన్సీ బార్డర్, చిన్న ఫ్యాన్సీ బార్డర్ అనేది ఇచ్చారనమాట. త్రూఅవుట్ మనకి శారీ మొత్తంలో కూడా 2 పక్కల ఇదే డిజైన్ తీసుకున్నారండి. కానీ పళ్ళులో చూస్తూ ఉంటే కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేసినట్టుగా మనం చూడొచ్చు. ఈ ప్యాటర్న్ లో తీసుకుంటే పళ్ళుకి అడిషనల్ గా ఇంకొక గోల్డెన్ బార్డర్ ని ఇక్కడ అటాచ్ చేశారు. దీనిలోనే మళ్ళీ మనకి ఇంకొక ప్యాచ్ ని ఇక్కడ ఇచ్చినట్టుగా చూడొచ్చండి. ఈ ప్యాచెస్ మనకి 3 టైమ్స్ యూజ్ చేశారనమాట పళ్ళులో. అలాగే ఈ శారీ కూడా మళ్ళీ మనకి హాఫ్ అండ్ హాఫ్ లో తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా మనకి ఈ పీచీ షేడ్ ఏదైతే ఉందో దాని మీదనే గోల్డ్ తోటి బూటీస్ ని అక్కడక్కడ ఎలివేట్ చేశారు. మిగతా అంతా కూడా మనకి సెల్ఫ్ లోనే మనకి డిజైన్ అంతా కూడా క్రీపర్స్ టైప్ లో తెలుస్తూ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ఈ శారీలోనే మళ్ళీ మనకి హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ అన్నాం కదా, మనం ప్లీట్స్ దగ్గర నుంచి చూస్తూ ఉంటే బార్డర్స్ మాత్రం మనకి అవే బార్డర్స్ కంటిన్యూ చేశారు. అయితే బార్డర్స్ లో మాత్రం మనకు ఒకటి ఆరెంజ్ కలర్ తోటి మనకు అడిషనల్ గా మనకు ఒకటి ఎక్స్ట్రా బార్డర్ ఇస్తారు. శారీలో మనకు పల్లో పాటలో ఏదైతే బంచెస్ చూస్తామో అదే బంచెస్ మనకు ఫ్రిల్స్ లో అంతా కూడా ఇచ్చేస్తారు. ఇది వచ్చేసి మనకు జూట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి. దీంతో అంతా సెల్ఫ్ వీవింగ్ తోటి మనకి అంతా మ్యాంగో మోటివ్స్, క్రీపర్స్ అనేవి మనకు డిజైన్ చేస్తారనమాట దీంట్లో. ఓకే, దీనికి బ్లౌజ్ ఏంటంటే మళ్ళీ మనకు డిఫరెంట్ గా ఆరెంజ్ కలర్ కాకుండా మనకి ఇప్పుడు 3 షేడ్స్ అయిపోతుంది అనమాట. శారీ వచ్చేసి మనకు క్రీమ్ అండ్ ఆరెంజ్ వచ్చింది కదా. బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. ఎందుకంటే దీనికి మనకు ప్యాచ్ అనేది పైపింగ్ లో ఇచ్చారనమాట. అందుకని మనకు జూట్ ఫ్యాబ్రిక్ తోటి ఇచ్చారు బ్లౌజ్ కూడా. దీని హ్యాండ్స్ వచ్చేసి మనకు సేమ్ బార్డర్ కంటిన్యూ చేశారు. ఓకే, దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు 3500 పడుతుందండి. 3500 రూపీస్. ఓకే, ఇది వచ్చేసి మనకు స్లిమ్మర్ మెటీరియల్ లోనే మనకు అక్కడక్కడ కూడా మనకి వెల్నెట్ అవడం కోసం వెంబోస్ వర్క్ అంతా కూడా వస్తుంది అనమాట. దీని పైన చూసినట్లయితే మనకు కట్ బార్డర్ లానే మనకు స్కర్ట్ బార్డర్ అనేది ఇచ్చారు రెడ్ కలర్ తోటి. దాంతో అంతా కూడా మనకు గోల్డ్ కలర్ తోటి అంతా థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారనమాట. గోల్డ్ వర్క్ అనేది థ్రోట్ సారీ మనకు 4 లైన్స్ ఇలానే వచ్చేస్తుంటుందండి 3 సైడ్స్. ఓకే, ఈ ఫ్లవర్ ప్యాచెస్ లోనే మనకి ఈచ్ పెటల్ లో చూస్తూ ఉంటే కనుక ఒక్కొక్క రెడ్ కలర్ స్టోన్ ని అటాచ్ చేసినట్టుగా మనం చూడొచ్చు. అయితే ఈ శారీని కూడా మళ్ళీ మనం హాఫ్ అండ్ హాఫ్ కాంబినేషన్ లో తీసుకున్నామండి. నెక్స్ట్ హాఫ్ వచ్చేసి అంటే మనకి ప్లీట్స్ అంతా కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీదనే బనారసి బ్రొకేట్ డిజైన్స్ తో ఇచ్చారనమాట. ఈ ప్యాటర్న్ లో తీసుకుంటే చిన్న చిన్న ఫ్లవర్ మోటివే మనకు ఒక ట్రీ ప్యాటర్న్ లో కనిపిస్తూ ఉంటుంది. ఒక పోల్కో డాట్ సైజ్ లో కనిపిస్తుంది అనమాట. మనకి ప్లీట్స్ లో ఏదైతే కలర్ రన్ చేశారో అదే కలర్ తోటి మనకి బ్లౌజ్ ని కూడా డిజైన్ చేశారు. మళ్ళీ ఇవే కట్ బార్డర్స్ ని మనకి స్లీవ్స్ కి అలాగే బ్యాక్ కి కూడా డిజైన్ చేసుకోవడానికి వీలుగా ఇచ్చారండి. 3 టైప్స్ లో మనకి ఇచ్చారనమాట. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు 3200 పడుతుందండి. 3200 రూపీస్. చూస్తున్నారు కదండి, చక్కటి చీరలు మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ, లేదంటే పార్టీ వేర్ ఐటమ్స్ కానీ, లేదంటే పట్టు శారీస్ లో కూడా బోల్డ్ వెరైటీస్ ఉన్నాయండి. ఈ వెరైటీస్ అన్ని కూడా మనకి హోల్సేల్ అండ్ రిటైల్ ప్రైసెస్ లో ఇక్కడ దొరుకుతున్నాయండి. సో ఈ కలెక్షన్ అంతా మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్, అలాగే కుకట్పల్లి వివేకానంద కాలనీలో ఉన్న ప్రజ్ఞా శారీస్ కి మీరు కూడా విచ్చేసేయండి. ఇది వచ్చేసి మనకు లైట్ పీచ్ కలర్ తోటి తీసుకుంటారండి. దీంతో అంతా కూడా మనకు గోల్డ్ అనేది యూజ్ చేస్తారనమాట. బార్డర్స్ అనేవి కూడా మనకి ఏంటంటే గోల్డ్ బార్డర్స్ ఇస్తారు. దాంట్లో వచ్చేసి మనకు చిన్నగా గోల్డ్ బార్డర్ ఒకటి ఇచ్చి మళ్ళీ దాంట్లోంచి మనకి స్మాల్ బార్డర్ ఒకటి జూట్ తోటి ఇచ్చారనమాట. పైన అవుట్లైన్ అంతా కూడా మనకు గ్రీన్ కలర్ తోటి ఒక అవుట్లైన్ ఇచ్చారు. దీంట్లో వచ్చేసి మనకి ఈ ఫ్లవర్స్ అనేవి మనకి ఏంటంటే డిఫరెంట్గా మనకు ఒక లోటస్ ఫ్లవర్లోనే మనకు ఒక డిజైన్ లాగా చేశారనమాట. ఏంటంటే లోటస్ కూడా మనకు డిఫరెంట్గా మనకు డిజైన్ చేసినట్లు చేశారు. దీని బార్డర్ చూస్తే మళ్ళీ మనకు టెంపుల్స్లో మనకు ఒక 3 లైన్స్ బార్డర్ అనేది ఇచ్చారనమాట. ఈ టెంపుల్స్ అనేవి కూడా మనకి ఏంటంటే 3 డిఫరెంట్గా ఇచ్చారు. పైన ఏదైతే బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ కింద కూడా కంటిన్యూ అయిపోతుంది. థ్రోట్ శారీ అంతా మనకు ఆల్ ఓవర్ ఇలానే వచ్చేస్తూ ఉంటుందండి. అక్కడక్కడ మనకి ఏంటంటే ఈ డ్రాప్స్ అనేవి కూడా మళ్ళీ ఒక 3 పెటల్స్ అనేవి మనకు మిడిల్ అంతా కూడా మనకు డిఫరెంట్గా యాడ్ అవుతూ వస్తాయి అనమాట. ఓకే,
సో మనకి ప్లీట్స్ దగ్గరికి వచ్చేసరికి ఇదే డిజైన్ కొంచెం తగ్గుతూ వస్తుందండి. అదే మనం ఇప్పుడు బ్లౌజ్ దగ్గర చూస్తూ ఉంటే కనుక బ్లౌజ్ వచ్చి టోటల్గా కాంట్రాస్ట్, అంటే మనం ఇందాక బార్డర్స్లో ఎలా అయితే పైపింగ్ గ్రీన్ కలర్ అని చూసామో అదే గ్రీన్ కలర్ తోటి మనకి బ్లౌజ్ని డిజైన్ చేశారు. అలాగే శారీలో వచ్చిన బార్డర్స్ని మనకి బ్లౌజ్లో కూడా తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు. ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అండి. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి 2200 పడుతుందండి. ఇందులో కూడా మనకు 6 కలర్స్ అవైలబుల్లో ఉంటాయి. ఓకే, మరి అరుణ గారు ఇంత చక్కటి కలెక్షన్ని మాకు మా వ్యూయర్స్కి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇదండి ఇవాల్టి హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.